హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పండుతల్లి స్పెషల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. చూస్తుంటేనే తినాలనిపించే ఈ పాయసాన్ని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ తినాలనిపించే ఈ పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. అరకప్పు సగ్గుబియ్యము, 1 కప్పు రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. సగ్గుబియ్యాన్ని 5 నిమిషాలు ముందుగానే 1/2 కప్పు వాటర్ వేసి నానబెట్టేసేయాలి. ఇప్పుడు 4 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లు తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి 1 పొంగు వచ్చే వరకు పాలని మరగనివ్వాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో సేమియాని వేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత దానిలో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో సహా వేయాలి. ఈ సగ్గుబియ్యము అండ్ సేమియా 2 లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా అడుగంటుకోకుండా గరిటె పెట్టి కలుపుతూ అది ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి. మనం చేయితో ఇలా బ్రేక్ చేసినప్పుడు అలా బ్రేక్ అవుతుందన్నమాట. ఇలా బ్రేక్ అవుతున్న స్టేజ్లో అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనమాట. సగ్గుబియ్యం కూడా అంతే, ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా అలా స్మాష్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూను యాలకుల పొడి, 1/2 కప్పు షుగరు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కరిగేంత వరకు గరిటె పెట్టి కలుపుతూ గ్యాస్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1/2 స్పూను నెయ్యి వేసి ప్యాన్ వేడైన తర్వాత దానిలోకి కొన్ని కిస్మిస్లు లో ఫ్లేమ్లో గోల్డెన్ షేడ్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ కిస్మిస్లు రోస్ట్ అయిన తర్వాత వాటిని సపరేట్ చేసుకొని దానిలోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి అవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు లైట్గా వేయించుకోవాలి. ఈ కిస్మిస్లు అండ్ జీడిపప్పు రెండింటిని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద రెడీగా ఉన్న సేమియా సగ్గుబియ్యం పాయసంలోకి వీటిని వేసి మొత్తాన్ని ఒకసారి గరిటె పెట్టి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసాన్ని మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.